అండి. అందరికీ నమస్కారం అండి. దేవి నవరాత్రుల్లో 9వ అలంకరణ ఏంటో మనం తెలుసుకుందామండి. సెప్టెంబర్ 30వ తారీఖున మంగళవారం రోజున అమ్మవారు మనకి 9వ అలంకరణలో దర్శనమిస్తారు. పూజ ఏ సమయంలో చేసుకోవాలి, నైవేద్యం ఏం సమర్పించాలి, అమ్మవారికి ఏ మంత్రం జపించాలి, మనకి అమ్మవారు ఏ రంగు చీరలో కనిపిస్తారు, పువ్వులు ఏ పువ్వులతో పూజ చేసుకుంటే మంచిది, మనం ఆ రోజు ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం ఇస్తుందో అవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. నా వీడియో మీరు పూర్తి దాకా చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఉంటుందండి. దేవి నవరాత్రుల్లో 9వ అలంకరణ మనకి ఆ రోజు తిథి వచ్చేసి అష్టమి తిథి అండి. 29 సెప్టెంబర్ పగలు 12:08 ప్రారంభమయ్యి సెప్టెంబర్ 30 మంగళవారం రోజున మధ్యాహ్నం 1:25 వరకు అయితే మనకి అష్టమి తిథి ఉంటుందండి. మనకి 30వ తారీఖున మంగళవారం రోజున అమ్మవారు మనకి 9వ అలంకరణ అయితే దర్శనమిస్తారండి. ఆ రోజు అష్టమి కాబట్టి అమ్మవారు మనకి దుర్గాదేవిగా అయితే అలంకరణలో కనిపిస్తారండి. 9వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా మనకి దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రి పైన ఉన్న దేవి నవరాత్రుల్లో 9వ అలంకరణ వచ్చేసి అమ్మవారు మనకి దుర్గాదేవిగా అయితే దర్శనమిస్తారండి. మనం పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఏంటో తెలుసుకుందాము. మనకి పగలు తెల్లవారుజామున 4:18 నుంచి 8:01 వరకు పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ సమయంలో కుదరని వాళ్ళైతే 10:31 నుంచి 12 పూజ చేసుకోవచ్చు. తిరిగి సాయంత్రం పూజ చేసుకున్న శుభ సమయం అండి 4:18 నుంచి 7:30 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. దేవి నవరాత్రుల్లో మనకి పొద్దున్న సాయంత్రం కూడా పూజ అనేది చాలా చాలా మంచిదండి చేసుకుంటే. ఇలాగ దేవి నవరాత్రుల్లో పొద్దున పూట దీపారాధన, సాయంత్రం పూట కూడా శుభ సమయం చూసుకొని దీపారాధన వెలిగించుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. మనకి అమ్మవారికి ఆ రోజు పెట్టవలసిన నైవేద్యం అండి కదంబం, కలగలుపు కూర అండి. ఆ రోజు అమ్మవారు మనకి ఎరుపు రంగు చీరలు అయితే దర్శనమిస్తారు. ఆ రోజు పువ్వులు అండి ఎర్రటి పువ్వులు, అన్ని పువ్వులతో పూజ అనేది చేసుకోవచ్చు. రోజు జపించాల్సిన మంత్రం అండి దుర్గాష్టమి కాబట్టి దుర్గాదేవి శతనామాలు చదువుకోవాలండి. ఆ రోజు దుర్గాదేవి శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని అనేది చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాది సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇలాగా మనం అమ్మవారి మంత్రం చదువుకుంటూ లేకపోతే ఓం శ్రీ దుర్గాదేవియే నమః అంటూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు దానం అండి ముత్తైదులకి పళ్ళు, ఒక జాకెట్ పీస్ కానీ ఏదైనా సరే, బ్లౌజ్ పీస్ అయినా సరే, ఇంకోటి కర్చీఫ్ అయినా సరే వాళ్ళకి మనము దానంగా అనేది ఇవ్వాలన్నమాట. ముత్తైదులకి పిలిచి తాంబూలంలాగా ఇచ్చుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఆ రోజు ఏంటంటే మనకి ఇష్టమైనది తినకూడదు అనమాట. ఎందుకు ఎంత దానం ఆ దానం చేస్తే ఏంటంటే శత్రువుల నుంచి ఎలాంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నా అవన్నీ తొలగిపోతాయండి. ముత్తైదులను ఇంటికి పిలిచి లేదా ముత్తైదుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ముత్తైదులు ఉన్నా సరే వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి మన దగ్గరైన బ్లౌజ్ పీస్ కానీ కర్చీఫ్ కానీ ఉంటే అది వాటిలో పెట్టి ఇవ్వాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. దేవి నవరాత్రుల్లో అమ్మవారు 9వ అలంకరణ అండి. అమ్మవారికి దుర్గాష్టమిగా అయితే అమ్మవారు మనకి దర్శనమిస్తారు. శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు అయితే అలంకరిస్తున్నారండి. విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో అండి ఇంద్రకీలాద్రి పైన ఉన్న విజయవాడలో అమ్మవారు మనకి దుర్గాదేవిగా అయితే దర్శనమిస్తారు. ఇక్కడ కూడా చాలా అలంకరణలు అయితే మన విజయవాడలో ఎలా చేస్తున్నారో అలాగే చేస్తున్నారండి. అమ్మవారి గురించి తెలుసుకున్నారు కదండి. పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలంకరణ ఏ అలంకరణలో అమ్మవారికి దర్శనమిస్తారు, పెట్టవలసిన నైవేద్యం ఏంటి, జపించాల్సిన మంత్రం ఏంటి, అమ్మవారు ఏ రంగు చీరలో కనిపిస్తారు, పువ్వులు ఏ పువ్వులతో పూజ చేసుకోవాలో ఇదండి ఈరోజు వీడియో. నేను ప్రతిరోజు ఒక లాంగ్ వీడియో, ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు కానీ నా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ ఫ్రెండ్స్కి నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.